ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మనమందరమును ఇలాగున దేవుని వాక్యమును ధ్యానించుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. మీ అందరిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. మీరందరూ కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారని ప్రభునామంలో విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియరా, ఈ యొక్క ప్రత్యేక కాలంలో మనమందరం కూడా ప్రభువు అనుగ్రహించిన కృపను బట్టి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందుతున్న విధానం బట్టి ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ప్రవచన భాగం నుంచి ధ్యానం చేసుకుని దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతైన అనుభవాలు మనం నేర్చుకుందాం. ఈ దిన భాగంగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 12 వచనముల భాగాన్ని మన ధ్యాన భాగముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఈ లేఖన భాగంలో యెహెజ్కేలు ప్రవక్త చూచినటువంటి, కనుగొన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. ఆ యొక్క భాగంలో మరి దేవుని యొక్క మందిరమును, దేవుని మందిరము నుండి పారుతున్నటువంటి జీవజల నదిని మనం చూస్తాం. ఈ నది ప్రవహించినటువంటి దూరము, ఆ తర్వాత ఆ నదికి ఇరువైపులో ఉన్నటువంటి వృక్షములు, ఆ నది నీళ్ళల్లో ఉన్నటువంటి జలచరములు, మరి చేపలు అనేకమున్నట్లుగా మనం చూస్తాం. ఈ నది యొక్క లోతును గురించి చెప్పబడుతున్నప్పుడు మరి 4 రకాలైనటువంటి లోతులలోనికి ఆయన నడిపించబడినట్టుగా మనం చూస్తాం. ఇదంతా కూడా యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపించినటువంటి ప్రవచన దర్శన భాగం. దర్శనాత్మకంగా చూస్తున్నటువంటి ఈ భాగంలో యెహెజ్కేలు దేవుడు చూపించినటువంటి ఆ మందిరమును, ఆ మందిరము నుంచి ప్రవహిస్తున్నటువంటి నదిని గురించి మనం చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క నదిని గురించి, ఆ యొక్క లోతుల గురించి చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డవి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ యొక్క దర్శనం గురించి మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో చాలా విశేషమైనటువంటి దర్శనాలతో కూడిన ప్రవచన భాగాలు మనం చూస్తాం. యెహెజ్కేలు దేవుని యొక్క దర్శనాలు పొందినటువంటి గొప్ప ప్రవక్త. అనేకమైనటువంటి ప్రవచనాలను ఆయన ప్రవచించారు. ఈ ప్రవచన భాగంలో మనం చూసినప్పుడు యెహెజ్కేలుకు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి దర్శన భాగ్యంలో ప్రభు యొక్క స్థితిని చూసినట్లుగా, ఆయన చుట్టూ ఉన్నటువంటి మహిమను, సన్నిధిని మనం ఆయన ప్రకటించిన విధానాన్ని చూస్తాం. ఇదంతా కూడా యెహెజ్కేలు సమస్తమును కూడా ప్రవచనముగా వ్రాసి ఉంచాడు. ఏమైతే దర్శనంగా ఆయన చూశాడో అదంతా కూడా ప్రవచన భాగంగా ఆయన వ్రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకంలో మనం చూడగలిగితే ప్రధానంగా యెహెజ్కేలు గ్రంథంలో కెరూబుల గురించి ప్రస్తావన స్పష్టంగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో కెరూబుల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. మరి అంత మాత్రం కాకుండా ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి ఈ ధ్యాన భాగము 47వ అధ్యాయంలో దేవుడు చూపించిన ఆ మందిరము నుంచి వస్తున్నటువంటి నదిని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ భాగంలో 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అక్కడ యెహెజ్కేలుకు చూపించినటువంటి దర్శనాన్ని అతడు చూస్తాడు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరం దగ్గర తీసుకుని రాబడిన సందర్భంలో ఆయన చూసినటువంటి యావత్ దర్శనాన్ని కూడా
అక్కడ యెహెజ్కేలు చెబుతూ ఉన్నాడు. ఆ విశేషమైనటువంటి మాట మనం చూస్తాము. అదేమిటంటే 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను అని చెప్పాడు. దేవుని యొక్క మందిర గుమ్మము దగ్గర నుంచి ఒక నది ఉబికి ప్రవహిస్తుంది అని చెప్పాడు. దేవుని మందిరం నుంచి ఉబికి ప్రవహించేటువంటి ఈ నదిని గురించి మాట్లాడుతూ ఆ వివరణ ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఈ ప్రవచన భాగంలో. పిల్లరా, దేవుని యొక్క మందిరములో గుమ్మములో నుంచి వచ్చేటువంటి నది ఏమిటి, ఆ నీళ్లు ఏమిటి అని మనం చూసినట్లయితే, ఈ నీళ్లు దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం చూస్తున్నప్పుడు మరి జీవజలపు నదిగా మనం చూస్తాం, పరిశుద్ధాత్మ నదిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధనలో వారికి బోధిస్తున్న సందర్భంలో యోహాను సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనంలో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు. ఆ మాట నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము 39వ వచనం. 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసుప్రభు వారు చెప్పారు, ఆయన విశ్వాసం ఉంచేటువంటి వారి యొక్క కడుపులో నుంచి, ఆత్మలో నుంచి జీవజల నదులు మరి పారునని బిగ్గరగా చెప్పారు. 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటను చెప్పెను అని వ్రాయబడింది. విశ్వాసం ఉంచేటువంటి వారు పొందేటువంటి ఆత్మ ఎలా ఉంటుంది అంటే, అది వారి యొక్క కడుపులో నుంచి ప్రవహించేటువంటి మరి పారేటువంటి జీవ జల నది అని మనం చూస్తాం. ఇదే అనుభవాన్ని యెహెజ్కేలు భక్తుడు 47వ అధ్యాయంలో చూస్తున్నాడు. దేవుని మందిర గుమ్మములో నుండి వస్తూ ఉంది, ఆ గడప నుంచి పొంగి ప్రవహిస్తూ ఉంది. అది పారుతున్నటువంటి నది, అది జీవ జల నది అని మనం గమనించాలి. యేసుప్రభు వారు ఈ అనుభవాన్ని గురించి సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు కూడా ఈ మాటను చెప్తూ ఉన్నారు. ఆ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఆయన మాట్లాడుతూ అన్నాడు, 14వ వచనము 4వ అధ్యాయం 14వ వచనములో యోహాను సువార్తలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉంటుంది అన్నాడు. రక్షణ పొందేటువంటి అనుభవం కలిగేటువంటి అనుభవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, నిచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వాడు దప్పిగొనడు, ఆ నీళ్లు వానిలో మరి నిత్య జీవమునకటువంటి జీవజలముగా ఉంటుంది అని చెప్పారు. ఈ యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు భక్తుడు చూచినటువంటి ఆ దర్శన భాగంలో ఉన్నటువంటి నదిని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మకు జీవజల నదికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరీక్ష చేసినట్లయితే ప్రియులారా, ఆ 47వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనంలో 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను అని రాశాడు. ఈ కొలకర్ర ఇచ్చి ఆ కొలనులతో కొలిచి వెయ్యేసి మూరల దూరంలో ఉండేటువంటి లోతును కొలమని చెప్తున్నాడు. మరి ఈ 1000 మూరల దూరంలో ఉండేటువంటి కొలతలో మొదటి 1000 మూరల కొలతను మనం చూస్తున్నప్పుడు మొదట కనపడినటువంటి లోతు ఎంతంటే చీలమండలు ములిగినటువంటి లోతు. చీలమండ అంటే పాదములు ములిగి చీలమండ వరకు వచ్చినటువంటి నీళ్లగా మనం చూస్తాం. మరి ఈ యొక్క అనుభవాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ చీలమండ లోతు అంటే మరి మనుష్యుడు నిలబడాలి అంటే ఒక మనిషికి నిలబడడానికి అవసరమైనది పాదాలు. ఎప్పుడైతే పాదాలు చీలమండల వరకు స్థిరంగా ఉంటావో ఆ వ్యక్తి స్థిరమైనటువంటి రీతిగా నిలిచి
పటిష్టంగా తన యొక్క విధానాన్ని కాపాడుకోగలుగుతాడు. కాబట్టి చీలమండలం మనకి ఏం చెప్తుందంటే సరిగా నిలవబడ్డాన్ని చూపిస్తుంది, సరైన రీతిగా కట్టబడడం చూపిస్తుంది. దీని గురించి మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యేసుప్రభువారు ఈ మాటను పలుకుతూ 5-6 వచనాల్లో ఆయన అన్న మాట ఏంటంటే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం, శరీర మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అన్నాడు. ఈ అనుభవము రక్షణ అనుభవానికి మనకు సాదృశ్యంగా కనపడతా ఉంది. చీలమండల లోతు అంటే ముందు మన పాదములు నిలవబెట్టుకుని మన జీవితాన్ని నిలవబెట్టుకునేటువంటి అనుభవం అన్నమాట. ఇది రక్షణకు సాదృశ్యమైన అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ గురించి మాట్లాడుతూ అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. మొట్టమొదటి కావాల్సిన అనుభవం ఇది. పరిశుద్ధాత్మను గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం, కానీ నిజానికి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే రక్షణ అనుభవం. విశ్వసించినటువంటి మనము, ఆయనలో విశ్వాసంలోనికి వస్తున్న మనము మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మనలను తిరిగి జన్మింపచేస్తూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం, రక్షణ అనుభవము. ఈ రక్షణ అనుభవానికి యెహెజ్కేలు చూసినటువంటి దర్శనానికి మనము పోల్చి చూసినప్పుడు ఇది చీలమండల లోతుగా ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. ఇక రెండవ లోతు ఎంతవరకు ఉంది మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలోని మళ్ళా ఒకసారి ఆ భాగాన్ని మనం చూద్దాం. 47వ అధ్యాయంలో 4వ వచనంలోనికి నేను వెళుతున్నాను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. రెండవ భాగము వచ్చేటప్పటికి మోకాలి వరకు నీళ్ళు వచ్చాయి. అంటే ప్రతి 1000 మూరల దూరానికి వెళుతున్నప్పుడు మనకి తేడా, వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినటువంటి ఈ జీవజల నదిగా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను పొందినటువంటి మనము మొదట రక్షణలో మనము రక్షణ అనుభవం ద్వారా పరిశుద్ధాత్మలు తిరిగి జన్మించినటువంటి అనుభవంలోకి వస్తూ పరిశుద్ధాత్మ చేత జీవించబడిన వారిగా, చేయబడిన వారిగా మనం మార్చబడుతున్నాం. ఇది చీలమండల లోతు వరకు కనపడతా ఉంది. రెండవది మోకాలి లోతు. మోకాలి లోతు అంటే కొంచెము బలంగా నిలబడడం, పటిష్టంగా నిలబడడం, ఏమాత్రం కదల్చబడడానికి అవకాశం లేనంత రీతిగా మోకాలి వరకు మనము ఉన్నటువంటి అనుభవం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మోకాలి లోతు అన్నంత లోతుకు జీవజల నది అయిన పరిశుద్ధాత్మలో భాగస్థుడవుతాడో, పరిశుద్ధాత్మ యందు నిలిచి ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని మనం ఏమని చెప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకముగా చెప్పుకోవచ్చు. అపోస్తుల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము, అపోస్తుల కార్య గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్న గమనించండి. మాట్లాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని వ్రాయబడింది. ఇది స్టెఫను గురించి వ్రాయబడిన మాట. స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అని వ్రాయబడింది. అప్పటికే పరిచర్య చేయటానికి ఆది సంఘంలో ఆత్మతో, జ్ఞానముతో నిండినవాడు అంటే అభిషేకము పొందినవాడు అని మనం గమనించాలి. 7 తీశారు ఆ మందిర పరిచర్య చేయటానికి. ఆ మందిర పరిచర్య లేకపోతే సంఘ పరిచర్య చేయటానికి ఆ 7 ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండిన వారు మొదటిది. రెండవది వారు పరిశుద్ధాత్మ నిండబడిన వారు మాత్రం కాకుండా జ్ఞానంతో కూడా నింపబడినవారు. ఈ యొక్క అనుభవము అభిషేకానికి గుర్తుగా కనబడుతూ ఉంది. కనుక ఈ అభిషేకము ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అనగా మోకాలి లోతు నీళ్లలో ఉన్నటువంటి వారు, అనగా జీవజల నది యందు మోకాలి లోతులో నిలవబడగలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే అదే అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్న గమనించండి. సభలో కూర్చున్న వారందరూ
అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఎప్పుడైతే జీవజల నదిలో మోకాళ్ళ లోతు నీళ్ల లోతులోనికి ఎవరైతే వస్తారో, పరిశుద్ధాత్మ అభిషేకములకు వస్తారో, వారు ఎలా ఉంటారంటే జ్ఞానవంతుని నిండిన వారిగా ఉంటారు. రెండవదిగా వారి ముఖాలు చూస్తున్నప్పుడు దేవదూత ముఖములాగా పరిశుద్ధమైన ముఖముగా, దేవుని వెలుగును కలిగిన వారిగా, దేవుని వెలుగును చూపగలిగినటువంటి వారిగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని స్తెఫను జీవితంలో మనం చూస్తాం. ఇది అభిషేకానికి గుర్తు. మరొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అభిషేకమునకు గురించి. అదేంటంటే అపోస్తలుల కార్య గ్రంథము 8వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక అనుభవాన్ని మనం చూస్తాం. 8వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఆత్మ, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు ఫిలిప్పును. నడిపిస్తున్నటువంటి ఫిలిప్పు వేగంగా పరిగెత్తున్నటువంటి రథము దగ్గరకు వేగముగా పరిగెత్తగలిగినటువంటి ఆత్మశక్తిని పొందినవాడిగా ఉన్నాడు. అభిషేకం మనకు గుర్తుంది. ఎప్పుడైతే అభిషేకము మన జీవితంలో ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకము, మోకాలి లోతు జీవజల పరిశుద్ధాత్మలో ఎవరైతే నిలబడి ఉంటారో వారికి కలిగినటువంటి అభిషేకము ఎంత బలంగా కనిపిస్తుంటే ప్రస్ఫుటమైనటువంటి సూచనతో కనబడుతూ ఉంటుంది. దేవుని మహిమను కనపరిచేటువంటి కార్యములు చేసేటువంటి వారిగా కనపరుస్తుంది. అలాంటి అనుభవంలోనికి మరి వచ్చినటువంటి ఫిలిప్పు అపోస్తలుడు రథములో దగ్గరకు వెళ్ళి పరిగెత్తుకుని పోయి ఆ రథములో ఉన్నటువంటి వారితో మాట్లాడి అతనికి సువార్తను ప్రకటించి ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ఇది రెండవ లోతు, మోకాలి లోతు. మరలా యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలోనే 4వ వచనంలోకి వస్తున్నాను. రెండవ భాగము. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతులుండెను. నీళ్లు మొలలోతులు లేక నడుము దగ్గరకు వచ్చేటువంటి లోతు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఇది 3వ లోతు. మొదటి లోతు చీలమండల లోతు, రెండవ లోతు మోకాలి లోతు, 3వ లోతు మొల లేక నడుము లోతు అని చెప్పబడుతుంది. ఈ నడుము లోతు గురించి మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే పాదములు స్థిరంగా నిలబడ్డాయో, అనంతరం మోకాళ్ళ వరకు బలంగా పట్టుపట్టారో, ఇక నడుం దాకా పట్టుపడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇక తన స్వాధీనంలో ఉండడు, ఇక పట్టబడినవాడిగా ఉంటాడు. దీన్ని మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ యొక్క పూర్ణత, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలగా ఉంటుంది అని మనం గమనించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణత, నింపుదల అనుభవంకు మనం వస్తామో అంటే దాని అర్థం ఏంటంటే ఇక స్వాధీనపరచబడిన మనము మనంతట మనము నడవలేము, కానీ కేవలము పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తంలో నడిపిస్తాడు. ఇక నుంచి మనము నడము, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. మరి ఈ యొక్క అనుభవాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు సంఘానికి పరిశుద్ధాత్ముడు దేవుడు రాయిస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట వ్రాయించాడు. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనములో 2వ భాగాన్ని మనం చూసినట్లయితే ఆత్మపూర్ణులై యుండుడి అని వ్రాయబడింది. ఇది సంఘానికి చెప్పబడిన మాట. ఆత్మపూర్ణత్వము సంఘానికి ఉండాలి. పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణం, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. యెహెజ్కేలు చూచిన మొలలోతు నీళ్లలో ఉన్నటువంటి అనుభవం, జీవజల పరిశుద్ధాత్మ నదిలో మొలలోతు వరకు నిలిచినటువంటి అనుభవము, ఇది పూర్ణతకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఇక నడిపించబడేది మనం కాదు, దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క నడిపింపు ద్వారా వెళతాము. అక్కడ ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ చెప్పబడినటువంటి ఉదాహరణ ఏంటంటే మద్యముతో మత్తులై ఉండకడి, అందులో దుర్వ్యాపారం ఉన్నదని చెప్పారు. మద్యాన్ని ఎందుకు అక్కడ ఉదాహరణ చూపెట్టారంటే మనిషి యొక్క స్వాధీనత గురించి చెప్పడం జరిగింది. మద్యము ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి మద్యం యొక్క నియంత్రణలోకి వెళతాడు. మద్యము ఎలా నడిపిస్తే అట్లా నడుస్తాడు. తన స్వాధీనంలో ఉన్నాడు. అతని మాటలు కానీ, అతని చేష్టలు కానీ, ప్రవర్తన కానీ ఎప్పుడు కూడా తనంతటగా తనగా ఉండదు, కానీ కేవలం మద్యము నడిపిస్తున్న విధానం బట్టి ఉంటుంది.
ఈ యొక్క మాదిరిని చూపించడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ సంఘానికి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి ఎవరైతే వస్తారో, ఎవరైతే నడిపించబడతారో వారు ఇక తమంతట తాము నడవరు. ఇక జీవించేది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను పైకి వ్యక్తిగా కనబడతాను కానీ రూపానికి నడిపించేది ప్రభువే, ప్రభు యొక్క రూపమే నాలో ఉంటుంది అన్నాడు పౌలు భక్తుడు. అదే అనుభవాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆత్మ పూర్ణత్వములో నుండి కొంచెం కొంచెం అన్నట్టుగా కాకుండా సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని ఆత్మతో నింపబడండి అని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అంటే మొలలోతు నీళ్లు, నడుములోతు నీళ్ళు వచ్చినప్పటికీ ఒక మనుష్యుడు ఎప్పుడైతే మరి నీటిలో దిగుతాడో, మొలలోతులోకి వస్తాడో, ఇక తన స్వాధీనం ఉండదు, ఆ నది స్వాధీనంలో ఉంటాడు. అలాగనే మనం కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి, ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన చిత్తాన్ని చేసేటువంటి వారిగా ఉండాలి. ఇక మరి తర్వాత 47వ అధ్యాయంలో యెహెజ్కేలు కలిగినటువంటి మరొక లోతు మనం చూడబోతున్నాం. 5వ అధ్యాయము 47వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతను ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనబడింది, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నదిగా అయింది చెప్తున్నాడు. ఈదవలసినంత నది వచ్చేసింది, ఇక దాటగలిగేటువంటి అవకాశం లేదు, చాలా లోతును మునిగిపోయాడు అని చెప్పాలి. మునిగిపోయినా కూడా మనకి ఎత్తు అన్నటువంటి అనుభవము. ఇది ఎలా ఉంటుంది అని చెప్పినట్లయితే మరి ఇక మన స్వాధీనంలో లేకుండా పూర్ణముగా ఆత్మ స్వాధీనములో నిలిచినటువంటి అనుభవం ఎలా ఉంటుందో అలాగున ఉంది. దీన్ని మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మముకు సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ సాదృశ్యముగా చెప్పుకుంటున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభవాన్ని గురించి ఒకసారి మనం చూడగలిగినట్లయితే మరి అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూస్తాం ఈ అనుభవాన్ని. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగేది అని వ్రాయబడింది. మొదటి అనుభవం కలిగింది. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినటువంటి సందర్భం అది. ఆది అపోస్తలులు మిగిలిన శిష్యులు కలిసి మేడ గది మీద ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను కొరకు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటి పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం అనగా బాప్తిస్మం పొందిన అనుభవం. ఎందుకంటే వాగ్దానము చేయబడిన ఆ యొక్క ఆత్మ మరి దాని గురించి యోహాను భక్తుడు అన్నాడు, మరి నేనైతే నెలలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వస్తున్నాడు చాలా శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారైనను విప్పుటకు నేను యోగ్యుడను కాదు, అయితే ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఈ వాగ్దానం పొందకుండా యెరూషలేము విడిచిపెట్టకూడదని యేసుప్రభు శిష్యులకు ఆదేశించారు. అందుకని ఆయన ఆరోహణ అయిపోయిన దినం మొదలుకొని అక్కడ యెరూషలేమే ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భం పురస్కరించుకునే వారు మేడగదిలో ప్రార్థనకు ఏకీభవించి ఏకమనసుతో ఉన్నారు. అకస్మాత్తుగా గొప్ప వేగముగా వీచు గాలి వంటి ధ్వని వాళ్ళకు వినబడింది. అది చూసేటప్పటికీ కనబడింది అంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఆ అగ్ని నాలుక వ్రాలినప్పుడు ఆత్మ వారికి అనుగ్రహించినటువంటి వాక్శక్తి కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అని చెప్పబడింది. ఇది మొట్టమొదటి పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభవాన్ని మనం చూస్తాం. పిల్లరా, ఎవరైతే ఈదలేనంత లోతులకు వస్తారో, అంటే ఇక్కడ ఈదలేని స్థితికి వచ్చినప్పుడు, లేకపోతే నడవలేని స్థితి, ఈదవలసినంత పరిస్థితికి మామూలుగా ఉండక ఈదాలి అంటే ఆ నదీ ప్రవాహపు వీల్లోనే ఈదాలి. అలాంటి స్థితికి వచ్చారు. ఇక పూర్తి ఆధీనము, స్వాధీనము, నడిపింపు, బలము, శక్తి సమస్తము కూడా ఆత్మ అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుచేత ఇక్కడ అనుభవము ఎలా ఉందంటే భాషలు మాట్లాడుతున్నారు. వీరికి వచ్చిన భాష కాదు కదా,
అన్య దేశ భాషలు మాట్లాడుతున్నారు. అన్యులు మాట్లాడేటువంటి ఇతర దేశాల్లో ఉన్న మనుషులు మాట్లాడే భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వారు పలకటానికి వారికి శక్తి లేదు, కానీ పరిశుద్ధాత్ముడే వారిని బాప్తిస్మం ఇచ్చి ఆయన యొక్క శక్తి చేత, మహత్కార్యము చేత, సూచక క్రియ చేతన వారిని నిలబెట్టి ఆ బాప్తిస్మ సాదృశ్యమైనటువంటి అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుభవాన్ని వారికి చూపించి అనుభవం ద్వారా వారు అన్య భాషలలో మాట్లాడగలిగేలా చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు చూసినటువంటి ఆ యొక్క దేవాలయం యొక్క గడప దగ్గర ఉబికినటువంటి ఆ నది జీవజల నది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క నదిలో నుంచి మరి చూసినప్పుడు ఒక్కొక్క 1000 మూరల దూరంలో ఒక్కొక్క లోతు మనం చూస్తాం. ఈ అనుభవాలు మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ స్థిరంగా కలిగి ఉండాలి. ఈ దర్శనంలోనే ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఎందుకంటే ఆ భక్తుడు చూసినటువంటి ఆ యొక్క దర్శనము ప్రవచనాత్మకంగా మన కొరకు వివరించబడినటువంటి మాట కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటలు జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ జీవజల నది నీళ్లు ప్రవహించడం వలన అన్ని నీళ్లు మంచినీళ్ళుగా మార్చబడుతున్నాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము వస్తుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము మన జీవితం నుంచి ప్రవహించడం ప్రారంభిస్తుందో, మనతో పాటు అనేకులు కూడా ఈ యొక్క దేవుని యొక్క మంచితనాన్ని చూడగలిగే వారుగా మార్చబడతారు. గమనించాలి. చూసారా, వాక్యంలో వ్రాయబడింది ఆ నీళ్లు, ప్రతి ఒక్క నీళ్లు కూడా మంచినీళ్ళుగా మార్చబడ్డాయి. కారణము ఆ నది ప్రవహిస్తూ ఉండడం చేత మిగిలినటువంటి నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మార్చబడ్డగా మనం చూస్తాం. ఇలా గమనించాలి. ఇక్కడ ఆ మాటలు స్పష్టంగా మనం చూస్తాం, ఎందుకంటే ఆ వాక్యంలో ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం. గమనించండి, ఆ యొక్క నది నీళ్ళ గురించి వ్రాస్తున్నటువంటి మాటలు చూసినట్లయితే 6వ వచనం నుంచి మనం కొంచెం 12వ వచనం కొన్ని భాగాలు మనం చూసినప్పుడు చాలా విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు చక్కటి మాట 8వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రవహించడం ప్రారంభిస్తాడో మన జీవితం నుంచి, ఈ సముద్రం అనేటువంటిది లోకానికి సాదృశ్యం కనబడుతుంది. ఉప్పు నీళ్ళు కలిగి ఉప్పుగా ఉంది. ఇవి మంచినీళ్ళు కాదు, ఇవి జీవమునకు పనిచేసే నీళ్ళు కాదు. నీళ్ళే కానీ అవి వాటిలో జీవము లేదు, అవి మనుష్యులకు ప్రయోజనం కాదు. ఇలాంటి నీళ్లను కూడా మంచినీళ్ళగా మార్చగలిగినటువంటి నది జీవజల నది. ఎవరైతే పరిశుద్ధాత్మలో ఈ యొక్క చీలమండల లోతులోంచి, మోకాలి లోతులోంచి, మరి మొలలోతు లేక నడుము లోతు నుంచి మరి ఈదడానికి ఉండేటువంటి మహాలోతైనటువంటి అనుభవం నుంచి వస్తూ ఉంటారో, వారి జీవితంలో కలిగేటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ లోకంలో ఉన్న మనుష్యులు అనేకులు మంచివారుగా మార్చబడతారు, అంటే రక్షణ పొందుతారు. ఆ రక్షణ పొందగలిగేటువంటి ఆ గొప్ప పరిచర్యను చేయటానికి ప్రభు మనం పిలిచాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ కలిగిన వారిగా, ఆత్మలో వికసిస్తూ అనేకులకు ఈ యొక్క మంచితనాన్ని చూపగలిగినట్లుగా, మంచివారిగా మార్చగలిగినటువంటి జీవితాలు కలిగి చేయడానికి కావాల్సినటువంటి అనుభవాన్ని పంచేటువంటి వారిగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉండాలని మనం నేర్చుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సకల జాతి చేపలు విస్తారంగా ఉంటాయి. చేపలు విస్తారంగా ఉంటాయి, సకల జాతుల చేపలు. ఎప్పుడైతే జీవజల నది ప్రవహిస్తూ ఉందో, ఇది లోకంలో ఉన్న అందరికీ కూడా, ఇందులో మరి గ్రీసు దేశస్థుడని కానీ, సిథియుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, యూదుడని కానీ భేదం లేదు. అందరికీ దేవుడు అనుగ్రహించే రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు అందరికీ ఈ కృప ద్వారా, ఈ కృపాకాలమందు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడానికి కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ జీవజల నది సమస్త జాతి చేపలకు, మరి విస్తారమైనటువంటి చేపలకు ఆ జీవజల నది మరి జీవమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే జలచరములన్నీ బ్రతుకుతాయని రాస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జీవజల నది వస్తుందో, నీటిలో జీవించే ప్రతి జంతువు బ్రతుకుతుంది, చావు తప్పించుకుంటుంది, రక్షణలోకి వస్తుంది.
ఇలా గమనించాలి. ఈ అనుభవాన్ని, ఈ జీవజల నది ప్రవాహపు అనుభవాన్ని సంఘముగా ఉన్న మనం తీసుకువెళ్ళాలి. ఇది మన బాధ్యత. మనం అనుభవించి సంఘంలో కూర్చోవడం కాదు, సంఘంలో ఉండి ప్రార్థన చేసుకోవడం కాదు, నశించిపోతున్న లోకానికి అనుభవాన్ని చూపించాలి. అనేకమైనటువంటి నీళ్లు, ఉప్పు నీళ్లను మంచినీళ్ళగా మార్చేవాడుగా మనం ఉండాలి. ఆ పనిని పరిశుద్ధాత్మను జరిగించడానికి మనం సాధనంగా వాడబడాలి. అలాగే అనేక జలచరం బ్రతికేలాగా, జీవం పొందేలాగా, దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షించబడి పరలోక రాజ్యమునకు వారసులుగా మార్చబడడానికి సంఘము, నీవు, నేను, మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుభవాన్ని మనం పొంది అనేకులకు చూపవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఇక్కడే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప అపోస్తలత్వ పరిచర్య గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఆ నదిలో మరి ఈ వలన ఆ వలన కూడా అనేకమైనటువంటి జాతుల చేపలు ఉండటం చేత మరి జాలరులు, చేపలు పట్టేటువంటి వారు మరి వలలు వేస్తున్నారు అని రాయబడింది. ఎంత గొప్ప అనుభవం అండి. ఒకసారి 4వ అధ్యాయంలో లూకాసు వార్త మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుతో కలిగినటువంటి సంభాషణ. అక్కడ ప్రభు అన్నారు, మరి నిన్ను మనుషులను పట్టి జాలరుగా మారుస్తాను అని చెప్పాడు. ఇంతవరకు నీవు చేపలు పట్టే జాలరుగా ఉన్నావు, కానీ ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరుగా మారుస్తాను అన్నాడు. పిల్లరా, ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలత్వపు పరిచర్య. ప్రతి ఒక్కరికి అప్పగించబడిన పరిచర్య. ప్రభువారు చెప్పారు, మీరు వెళ్ళండి, సమస్త జనును నా శిష్యునిగా చేయండి అని మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనం చెప్తూ ఉన్నాడు ఆయన. అలాగనే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారు చెప్పారు. కాబట్టి వలలు వేసే పని మనం చేయాలి, జాలరుగా వల వేయాలి. పరిశుద్ధాత్మ నదిలోనికి వస్తున్నటువంటి అనేకల ప్రభు కొరకు పట్టి సంపాదించి తీసుకురావాల్సిన బాధ్యత మనకున్నది. ఇది మనం నేర్చుకోవాలి. కనుక ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి హెస్కేలు గొప్ప సందేశాన్ని పట్టుకొచ్చాడు. పిల్లల సంఘమా, దేవుని పిల్లలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఈ దర్శనం గురించి ఆలోచన చేయాలి. ఇది మన కొరకు ఇవ్వబడిన దర్శనం. మనం పొందబోయేటువంటి అనుభవాలు, మనం సంపాదించుకునే అనుభవాలు, మనం జీవించే అనుభవాలు, మనం నిరీక్షిస్తున్న అనుభవాలు కూడా ఈ వాక్యంలో మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక మరి చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉన్నటువంటి సాదృశ్యత దేవుని కొరకు ఆత్మలను పట్టి ప్రభు సన్నిధికి నడిపించి పరలోక రాజ్య వారసులుగా చేసేటువంటి పనిలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ ఉండాలి. ఇది మన యొక్క బాధ్యత. ఇంకా చెప్పండి, మన ఉద్యోగం చెప్పుకోవాలి, ఆత్మీయమైన ఉద్యోగం. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము అక్కడ మనం చూస్తాం. అదేంటంటే ఆ జీవజల నది ప్రవహిస్తుంది, కానీ మరి బాగుపడినది కూడా ఉంది అని చెప్పబడింది. చూసారా, జీవజల నది ప్రవహిస్తున్నప్పుడు బాగుపడినటువంటివి ఉన్నాయి. ఏంటివి అంటే ఆ సముద్రం యొక్క బురద, ఆ సముద్రం యొక్క ఊబి అని మనం చూస్తాం పిల్లలు. అదే వాక్యంలో మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ మనం గమనిస్తాం. 11వ వచనంలో 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట చూస్తాం. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుగాక ఉన్నవి అన్నాడు. ఏంటి ఇది అంటే, లోకంలో మనం అనుకుంటాము అందరికీ సువార్త ప్రకటిస్తున్నాము, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత అందరూ రక్షించబడాలని దేవుడు నిశ్చయించున్నాడని చెప్పుకుంటాం. నిజమే. కానీ కొంతమంది ఉంటారు విన్నటువంటి వాళ్ళు. సంఘం చాలా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. దేవుని పిల్లలు జ్ఞానం నేర్చుకోవాలి. నాశన దినము కొరకు నాశనపుత్రుని దేవుడు పుట్టించాడు. వాడు నాశనానికి సిద్ధపడిన వాడే, మామూలు వాడు కాదు. వాడు వెండు. గెరాసీన దేశంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు తిరస్కరించారు, వద్దు అన్నారు. ఆయన వచ్చేసాడు. అపోస్తలులను పంపిస్తున్నప్పుడు కూడా అన్నాడు, మీరు ఏ గ్రామంలోకి వెళ్తారో అక్కడ వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో మీ యొక్క చెప్పుల ధూళిని దులిపేసి వచ్చేయండి. తీర్పు దినమందు వారి యొక్క స్థితి సుధమ గుమ్మర కంటే దారుణంగా, భయంకరంగా ఉంటుందని ప్రభు చెప్పారు. కాబట్టి కొన్ని మారనే ఉంటాయి, వాళ్ళ గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సిన పని లేదు. ఉదాహరణకి అపవాది సాతాను ఉన్నాడు. నువ్వెంత ప్రార్థన చేసినా మారతాడా? నువ్వెంత ఉపవాసం ఉన్నా మారతాడా? మారడు. అతను నిశ్చయించబడ్డాడు. అతని యొక్క స్థితి నాశనానికి వెళ్తూ ఉంది. కనుక
కొన్ని అట్లాంటివి మనకు ఎదురవుతుంటాయి. ఊరికే మనం అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా, ఆవేశానికి పోకుండా ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ జాగ్రత్తగా మనకు అప్పగించబడిన పనిని మనం చేస్తూ ఉండాలి. ఇది ఒక హెచ్చరిక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ హెచ్చరిక కూడా ప్రవచన భాగంలో యెహెజ్కేలుకు దేవుడు చూపిస్తూ ఉన్న పిల్లలు ఎంత అద్భుతం అండి. ఇక చివరిగా ఒక మంచి అనుభవాన్ని మీకు నేను చూపించి ముగించేస్తాను. ఈ యొక్క ప్రవచన భాగంలో మంచి దర్శనాన్ని ఆయన చూపించి మనం చెప్తున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు 12వ వచనంలో, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును అని వ్రాయబడింది. ఈ జీవజల నది దేవుని యొక్క మందిరము యొక్క గడప దగ్గర నుంచి పొంగి ప్రవహిస్తూ ఉంది. చూడటానికి ఏదో ప్రవాహం కనబడుతుంది కానీ, ఒక బుగ్గలా కనబడుతుంది కానీ, దాని యొక్క ప్రారంభ స్థానం, ఆ ప్రవాహం యొక్క గొప్పతనం చూస్తూ ఉంటే గొప్ప నదిగా, జీవజల నదిగా నడుస్తుంటే మనం చూస్తాం. ఈ నదీ ప్రవాహానికి ఇరువైపులా ఆ పక్కన ఈ పక్కన కూడా సకల జాతి వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలకు మరి ఆకు వాడినటువంటి అనుభవం ఉంది. ఆ వృక్షమునకు ఆకు వాడదు, తర్వాత ఫలములు ఉంటాయి. ఇది ఆకు వాడని ఫలం ఇచ్చేటువంటి అనుభవం ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యంలో ఉంటారో, ఎవరైతే దివారాత్రము ఆ వాక్యమును ధ్యానిస్తారో వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్లాగా ఉంటారని వాక్యం చెప్తుంది కదా. ఒకసారి చూద్దాం. మొదటి కీర్తన భాగం, మొదటి కీర్తన, మరి అక్కడ వ్రాయబడిన మాట 3వ చరణంలో చూద్దాం. అతడు నీటి కాలువల ఎవరనో నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అని వ్రాయబడింది. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో ఉంటారో వారు ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్లాగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఇలాగా దేవుని యొక్క వాక్యము ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఈ అనుభవాలను మనం గమనించాలి కదా. ఆకు వాడనటువంటి స్థితి, ఆకువాడక తన కాలమందు నిలిచేటువంటి స్థితిని గురించి మనం చూస్తాం. మరి ఇది ఈ సాదృశ్యత మనం గమనించినప్పుడు ఎంత చక్కటి సాదృశ్యత అంటే, ప్రియులరా, ఈ అనుభవాన్ని మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వ్రాయబడింది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము. గొర్రెపిల్ల సింహాసనము వద్ద నుండి ఆ పట్టణ రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకి వినియోగించును అని వ్రాయబడింది. మనం పొందబోయేటువంటి మన యొక్క నిరీక్షణాయుక్తమైన పరలోక రాజ్యాన్ని గురించి మరి భక్తులైనటువంటి యోహాను కూడా ప్రవచనాన్ని దర్శనంగా చూశాడు. ఈ దర్శనాన్ని చూసినటువంటి యోహాను ఆయన వ్రాస్తూ ఈ అనుభవాన్ని చెప్పాడు. జీవజల నదిని దేవదూత నాకు చూపించాడు. ఈ దూత చూపినటువంటి జలనది ఇరువైపులా కూడా, ఆ వైపులా ఈ వైపులా కూడా జీవవృక్షం ఉన్నది. అది ఆకులు రాల్చకుండా ఉంది. అది 12 కాపులు కాస్తుంది. నెలకొక కాపు కాస్తూ 12 కాపులు కాస్తూ ఉంది. ఆ వృక్షం యొక్క మరి ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించుకుంటారు అని రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అదే మాట అక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మనం చూసినటువంటి యొక్క భాగాన్ని ఇప్పుడు ఇలా మనం గమనించినట్లయితే, ఆ భాగము చివరి వచనం 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. ఏమి రాయబడిందంటే, ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకుల ఔషధమునకు వినియోగించును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పిల్లరా, దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనకు చెప్తా ఉంది. ఈ జీవజల వృక్షము జీవజల నదితో పాటే ఉంటుంది. అందుకనే పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఈ లోకంలో జీవించిన మన జీవితం రక్షణ అనుభవం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవునితో నడవాలి. ఏదో నేను రక్షణ పొందాను లేక బాప్తిసం పొందాను అనేటువంటి మాట మనం చెప్పడం కాదు పిల్లరా, జాగ్రత్తగా గమనించాలి.
ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత చీలమండలు, మోకాళ్ళు, మొలలోతు పూర్తిగా లోతైనటువంటి అనుభవం రావాలి. అంటే రక్షణ అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ సంపూర్ణత లేక పరిశుద్ధాత్మ నింపుదల అనుభవము, అలాగే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మపు అనుభవంలోకి రావాలి. ఈ అనుభవాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ జీవజలతో పాటు ప్రవహించి ఇహలోక జీవితాన్ని అందరినీ కూడా మరి సాగించి ఈ ప్రయాణాన్ని ముగించిన తర్వాత నిరీక్షణలో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే జీవవృక్షము ఫలము దేవుడు మనకి ఇస్తా అని చెప్పాడు. సదా జీవించగలిగేవారుగా, సదాకాలము నిత్యము దేవునితో జీవించగలిగేటువంటి అనుభవాన్ని ఇస్తా అని చెప్పారు. ఆ అనుభవంలోనికి అడుగు పెట్టడానికి ఇక ఏ వ్యాధి రాకుండా స్వస్థపరచడానికి దాని యొక్క మరి ఆకులు వినియోగించేటువంటి ఇది ఉందని చెప్పబడుతుంది. పిల్లరా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ జీవజల నది ప్రవచన దర్శనము మనకి ఎంత అవసరమండి? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సంఘముగా దేవుని పిల్లలుగా మనం ఎలా ఉన్నాం? మనం ఈ అనుభవంలోకి వచ్చామా? ఈ లోతులు మన దగ్గర ఉన్నాయా? ఈ యొక్క ఫలితాలు మనం చూస్తున్నామా? ఈ యొక్క మేలును మనం అనుభవిస్తున్నామా? ఈ రీతిగా ఆత్మచేత నడిపించబడిన వారిగా ఉన్నామా? దేవుని ఆత్మచేత నడిపించబడిన వారిగా ఉన్నామా? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడని వాక్యం చెప్తుంది. కనుక పిల్లరా, ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము, మేలు ఈ ప్రవచన భాగం మనం చూస్తాం. ఈ లోతులు మనకు కావాలి. భక్తుడు పాట రాస్తుంటాడు, నడిపించును అనావా నడిసంద్రము దేవా, లోతులు నడిపించు, నీలో నడిపించున్నాను, నీలో నిలవాలి, నేను నీ లోతు చూడాలి అన్నాడు. పిల్లరా, మనం కూడా ఇలాంటి అనుభవాల్లోనికి రావడం కొరకు మన జీవితం సంసిద్ధి చేసుకుందాం. ప్రత్యేకించి ఈ లాక్డౌన్ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి కాలాన్ని, ఇది సద్వినియోగం చేసుకోవాల్సిన కాలం కనుక ప్రభు సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు మనం నడుస్తూ ఆయనకు సాక్షిగా జీవిద్దాము. ఈ ఆశీర్వాదం అన్నింటినీ కూడా మనం పొందుకుంటూ అనేకులకు పంచుకుంటూ ఆయన కృపకు పాత్రులుగా జీవిద్దాము. అట్టి కృప, ఆశీర్వాదము, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క మీ సన్నిధిలో మేము ఆరాధనలో కూడుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ లాక్డౌన్ కాలంలో మేము మరి నాయన సమాజంగా కూడుకోవడం కుదరకపోయినా మా గృహాల్లో ఉంటూ మీ సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఆయన మరి ఆరాధన చేసుకుంటూ మీ వాక్యము ధ్యానించుకోగలిగే భాగ్యం మాకు ఇచ్చారు. మరి ముఖ్యంగా యెహెజ్కేలు భక్తునికి కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనములో కలిగినటువంటి ఆ ప్రవచన సారాంశపు అనుభవాలు మేము జ్ఞానం చేసుకుంటున్నాం. జీవజల నది ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. మాలో ఈ జీవజల నది అనుభవాలు అనుగ్రహించండి నాయన. ఒక్కొక్క లోతులోనికి మమ్మల్ని నడిపించండి. మీ కొరకు మేము సాక్షులుగా జీవించాలి. మిమ్మల్ని కలిగిన వారికి మేము జీవించాలి. మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము కడకు మాకు అనుగ్రహించేటువంటి నాయన ఆ జీవవృక్ష ఫలములో మేమందరం భాగస్వాముగా ఉండగలిగే భాగ్యం మాకు దయచేయమని ఈ యొక్క ప్రభు వాక్యమంతటిని మా హృదయాలలో నిలపండి. వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయండి ప్రభు. మీ కొరకు సాక్షులుగా వెళ్ళగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీ నామను స్తుతిస్తూ ప్రభు, దాని బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీరు బలం అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో ప్రభు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ప్రతి విధమైన అవసరం మీరు తీర్చండి. ప్రతి విధమైన వ్యాధులు బాధలు తొలగించి నెమ్మది సమాధానం కలిగించి మీ కృపలో మీ సాక్షులను నిలబెట్టి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీరందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ వర్తమానాలు వింటూ మీ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని మేము విని ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుని ఘనపరుస్తున్నాం. ఈ వర్తమానాలు మీ అందరికీ చేరాలి అనుకున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగనే మరి మరొక విన్నపం ఏంటంటే, ఈ లాక్డౌన్ కాలంలో ఉంటాం మనం, దయచేసి గమనించండి. దీన్ని ఎవ్వరు కూడా వ్యతిరేక కాలంగా మీరు ఆలోచన చేయకండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన కాలం. ఈ కాలంలో మనము సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకోవడానికి ఎంతో బిజీ లైఫ్లో మనందరికీ కూడా దేవుడు చాలా అవకాశం ఇచ్చాడు, చాలా దినాల అవకాశం ఇచ్చాడు. కనుక మరి సద్వినియోగం చేసుకోవడానికి దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో నిలుస్తూ
ప్రభు కొరకు మనం మంచి ఆత్మీయ జీవితాలు కట్టుకొని ఈ లోకంలో సాక్షులుగా ఉండగలిగే భాగ్యం కొరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయమని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా తన ఆశీర్వాదంతో నింపి నడిపించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.